పూజకి కాదు. మెయిన్ పూజ ఎస్ఐ గారు వాళ్ళ వారికి. అందుకే 1 టౌన్ పోస్టింగ్ అంటే దేవుడి ఆశీర్వాదం కింద వీలవుతారు. అమ్మవారికి స్వయంగా పూజ చేసే అదృష్టం కదా అది. ప్రత్యేకించి బతిలాడే వేయించుకునేవాళ్ళు అక్కడ 1 టౌన్ అని. ఎస్ఐ పోస్ట్ కి, సిఐ పోస్ట్ కంటే ఎస్ఐ పోస్ట్ కి గిరాకీ ఎక్కువ అక్కడ. అలాంటి అంటే అది సంప్రదాయం. ఇప్పుడు నీకు నీ ఊళ్ళో గుళ్ళో జరిగింది పూజ, ఫస్ట్ ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలా? ఎమ్మెల్యేనే కదా. మరి అక్కడ ఉన్న పోనీ లేదా ముందు కాదు అనుకుంటే ఇదివరకు ఏమన్నా ప్రొసీజర్ ఏదన్నా ఉంటే అంటే ఇట్లాంటిది వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వస్తుంది అనుకున్నప్పుడు తెలియాలి కదా, ఇవాళ కొత్త కాదు కదా. అప్పుడు దేవాదాయ శాఖ తరపున ముందుగా ఒక ప్రోటోకాల్ కాగితం పంపించాలి. ఎంపీకి ఫస్ట్ ప్రయారిటీ, ఎంపీ పట్టు వస్త్రాలు సమర్పించాలి, ఎమ్మెల్యే ఇవి సమర్పించాలి. అలా ఏమైనా పంపించారు అక్కడ? అంటే అప్పుడు ప్రోటోకాల్ మార్చినట్టు అవుద్ది అలా పంపిస్తే. అదే మరి అప్పుడు తప్పు అవుతుంది కదా. ప్రోటోకాల్ ఎలా మారుస్తారు అనే ఇది వస్తుంది కదా. మరి అసలు అక్కడ ఆ అర్చకులో లేకపోతే అదే గుడికి సంబంధించిన సిబ్బందితో తప్పు చేసినట్టు ఆయనకి ఎట్లా ఇస్తారు పట్టు వస్త్రాలు? పట్టు వస్త్రాలు సమర్పించే బాధ్యత ఎమ్మెల్యేకి ఇవ్వాలి కదా. అక్కడ కూడా ఒక రకంగా ఎమ్మెల్యేని కించపరిచినట్టే. మరి ముందు ఆయనకి ఇవ్వడం, ఎంపీకి ఇవ్వడం తప్పు కదా అది. వాస్తవంగా ఆయన ఇంకా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు. అదే అది పెట్టుంటే పెద్ద ఇష్యూ అయ్యి ఉండే ఖచ్చితంగా. అవును. అతనికి ఓ రకంగా చెప్పాలంటే భార్య బిడ్డలతో కలిసి వచ్చి పూజ చేయడానికి వచ్చినప్పుడు ఈయన చేతికి ఇవ్వాల్సింది అవతల వాళ్ళకి ఇస్తే అవమానం ఫీలింగ్ కాదండి అది. ఎంత